హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో 8.1 ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేయడం అయితే జరిగింది. మీరు చెక్ చేసుకున్నారా, హోంవర్క్ చేశారా? సో క్వశ్చన్ అయితే మీకు హోంవర్క్ చేయడం జరిగింది కదా, సో ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనము 8.1 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. సో నెక్స్ట్ టాపిక్లో మనకి యాంగిల్స్ పైన ఉంటుంది కంప్లీట్ టాపిక్ అంతా, కాబట్టి ఒక్కసారి మనం యాంగిల్స్ గురించి ఒకసారి రీకాల్ చేసుకుందాం. యాంగిల్స్ ఏమేమి నేర్చుకోవాలన్నది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి యాంగిల్స్ గురించి చూద్దాము. ఇది కొంచెం షార్ట్ చేసుకుందాం. సరే, మనం దేనికి సంబంధించి యాంగిల్స్ మనం నేర్చుకోవాలంటే, ఒకటి 0 degrees సంబంధించి, తర్వాత 30 degrees, 45 degrees, 60 degrees, 90 degreesకి మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఏ ఏ ట్రిగ్నామెట్రిక్ టర్మ్స్ సంబంధించి అంటే కనుక సైన్, తర్వాత కాస్, తర్వాత టాన్, నెక్స్ట్ కొసికెంట్, సీకెంట్, కాట్. ఇవి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ మన. సరే, సైన్కి సంబంధించిన వాల్యూ చెప్తా చూడండి. సైన్ 0 0, 1/2, 1/√2, √3/2, 1. ఇది యాస్టీస్గా బై హార్ట్ చేయండి. ఓకే, ఈ వాల్యూస్ మీరు యాస్టీస్గా ఎట్లుంటే అట్లా బై హార్ట్ చేయండి. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమొద్దు, ఏ విధంగా ఉంటే ఆ విధంగా డైరెక్ట్ బై హార్ట్ చేసినాం. క్లియర్? బై హార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన వాల్యూస్ అంటే దీని మీనింగ్ ఏమి? సైన్ 0 వాల్యూ 0 అని, సైన్ 30 1/2 అని, సైన్ 45 1/√2 అని, సైన్ 60 √3/2, సైన్ 90 1. మీకు ఎక్కడైనా సైన్ 30 వాల్యూ ఎంత అంటే 1/2 అని రాయాలి. ఓకే, ఇది యాస్టీస్గా బై హార్ట్ చేయండి. నెక్స్ట్ కాస్ వాల్యూస్ కావాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసి రాయండి. అంటే రైట్ సైడ్లో వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది కదా, సో ఆ 1 ఇక్కడ రాయండి. తర్వాత √3/2, 1/√2, 1/2, 0. అంటే ఇక్కడ మీనింగ్ ఏమి? కాస్ 30 వాల్యూ √3/2 అని, అదేవిధంగా సైన్ 30 వాల్యూ 1/2 అని. అర్థమైంది కదా క్లియర్గా? ఓకే, నెక్స్ట్ టాన్ వాల్యూస్ మనకు కావాలి. యాక్చువల్ మనం టాన్ అంటే ఏం నేర్చుకున్నాము? సైన్ బై కాస్ అని నేర్చుకున్నాం కదా. సో సైన్ బై కాస్ కాబట్టి టాన్ 0 వాల్యూ కావాలంటే సైన్ 0 బై కాస్ 0 వాల్యూ రాయొచ్చు. సో 0/1 ఏమవుతుంది? 0/1 0 అవుతుంది. అర్థమైందా? డినామినేటర్లో 0 ఉంటే ఇన్ఫినిటీ, న్యూమరేటర్లో 0 ఉంటే 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1/2 డివైడ్ బై √3/2. సో ఈ2 క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది ఏముంది? 1/√3. అదేవిధంగా √2 క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలింది ఏముంది? 1. 2 క్యాన్సిల్ అయిపోతే √3. 1/0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. అన్డిఫైన్డ్ అని దాని మీనింగ్. అర్థమైందా ఇంతవరకు? ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొసికెంట్ అంటే ఎవరు? సైన్కి ఆపోజిట్ అనే కదా, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అనే కదా. సో మనము సైన్కి వాల్యూస్ని తిప్పి రాస్తే మనకు కొసికెంట్ వాల్యూస్ వస్తాయి. సో 0ని మనం రివర్స్ చేస్తే అంటే 0 1/0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సో నెక్స్ట్ 1/2 ఉంది, వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ మనకు? 2 వస్తుంది. 1/√2 ఉంది, సో √2. √3/2 ఉంది, సో 2/√3. 1/1 ఎంత? 1. నెక్స్ట్ సీకెంట్ కావాలా అంటే కాస్ని రివర్స్ రాసినా సరిపోతుంది కదా. సో 1/1 1 అవుతుంది. కాస్ని రివర్స్ అన్న రాయొచ్చు. సైన్ రాసిన తర్వాత కాస్ ఏం చేసినాం? ఆపోజిట్ రాసినాం కదా. సేమ్ అదే విధంగా కొసికెంట్ రాసిన తర్వాత సీకెంట్ కావాలన్నా కూడా ఆపోజిట్లో రాయొచ్చు, మీ ఇష్టం ఎట్లన్నా తీసుకోండి. సో 2/√3, నెక్స్ట్ √2కి √2, 2 ఇన్ఫినిటీ. క్లియర్? నెక్స్ట్ ఏం కావాలి మనకు? కాట్ కావాలా. కాట్ అంటే ఏమి? టాన్ కి ఆపోజిట్. కొసికెంట్ అంటే సీకెంట్ కి ఆపోజిట్, సీకెంట్ అంటే కాస్ కి ఆపోజిట్, కాట్ అంటే టాన్ కి ఆపోజిట్. సో 0 ఉంది, 1/0 ఏమవుతుంది? ఇన్ఫినిటీ. 1/√3 ఉంది, సో ఇక్కడ ఏమొస్తుంది? √3. 1 వస్తుంది. √3 ఏమవుతుంది? 1/√3 అవుతుంది. ఇన్ఫినిటీ ఏమవుతుంది? 0 అవుతుంది. ఇక్కడ ఇన్ఫినిటీ ఉంది, ఇది 0 అవుతుంది. అర్థమైందా? సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టేబుల్. సో ఈ టేబుల్ని మీరు ఒక నిమిషం, ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ టేబుల్ని యాస్టీస్గా స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. బై హార్ట్ మాత్రం చేయదండి, జస్ట్ ప్రాక్టీస్ చేయండి. బై హార్ట్ ఏది చేయాలా? ఓన్లీ సైన్ టర్మ్స్ 0, 1/2, 1/√2, √3/2, 1. ఇది మాత్రం బై హార్ట్ చేయండి. కాస్ వాల్యూస్ కావాలనుకుంటే మనం రివర్స్ రాస్తే ఇది వస్తుంది. టాన్ వాల్యూ కావాలంటే సో దీనికి డివైడ్ బై చేస్తే అంటే సైన్ బై కాస్ చేస్తే టాన్ వస్తుంది. కొసికెంట్ కావాలంటే సీకెంట్కి ఆపోజిట్, కొసికెంట్ కావాలంటే సైన్కి ఆపోజిట్, సీకెంట్ కావాలంటే కాస్కి ఆపోజిట్, కాట్ కావాలంటే టాన్కి ఆపోజిట్. మనం అప్పుడప్పుడు కనుక్కోవచ్చు డెరైవ్ చేసుకొని. సో మీరు బై హార్ట్ చేయాల్సింది ఓన్లీ సైన్ టర్మ్స్ మాత్రమే. 0, 1/2, 1/√2, √3/2, 1. దీనికి నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఉంటే ఆ షార్ట్ కట్స్ ఫాలో కాదని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు జస్ట్. సో ఈ వాల్యూస్ని బై హార్ట్ చేయడం అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. సో దీనికి సంబంధించి థియరీ అవసరమా అంటే ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్గా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం మనం చేయగలమా లేదా అనేది. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసేకి ట్రై చేద్దాం. ఓకే, ఇదేనా మన క్వశ్చన్? ఓకే, ఏముంది మన ఫస్ట్ క్వశ్చన్?
ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే కనిపిస్తుందా ఫస్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ sin 60 cos 30 ప్లస్ sin 30 cos 60. సో ఇక్కడ చూడండి sin 60 వాల్యూ కావాలా మనకు. sin 60 వాల్యూ కావాలంటే సో మీరేం చేయాలా, ఫస్ట్ లైన్ మాత్రం అంటే సైన్ టర్మ్స్ మాత్రమే రాసుకోండి, ఒక చోట రాసుకుందాం మీకు అర్థమయ్యే దానికోసం. సో ఏ విధంగా రాసుకుందామంటే ఇక్కడ చూడండి సైన్కి సంబంధించిన వాల్యూస్ 0, 1/2, 1/√2, √3/2, 1, 0, 1/2, 1/2, √3/2, 1. ఇది తీసేద్దాం. 1/2, 1/√2, √3/2, 1. ఓకే, కాస్ కావాలంటే 1, √3/2, 1/√2, 1/2, 0. tan కావాలంటే 0/1, 0, 1/√3, 1, √3, ఇన్ఫినిటీ. ఇది ఒక్కటి చాలు, అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు మనం. ఓకే, మీరు రాసుకోవాల్సిన పని లేదు. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్ రాద్దామా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకు sin 60 తర్వాత cos 30 ప్లస్ sin 30 cos 60 అడిగినాడు. సో sin 60 వాల్యూ ఎంత ఉంది, sin 60 వాల్యూ √3/2. తర్వాత cos 30 వాల్యూ ఎంత ఉంది, సేమ్ √3/2. తర్వాత sin 30 వాల్యూ ఎంత ఉంది, ఒక్క నిమిషం. తర్వాత మనకు sin 30 కావాలా, sin 30 ఎంత ఉంది 1/2 ప్లస్ 1/2 ఇంటూ cos 60 వాల్యూ ఎంత 1/2. ఓకే, సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఇది దీనికి మల్టిప్లికేషన్ ఉంది కదా, సో మల్టిప్లై ఉంది, √3 ఇంటూ √3 ఏమవుతుంది 3 అవుతుంది. తెలుసు కదా మనకు √3 ఇంటూ √3, సో √3 స్క్వేర్కి రూట్కి వెళ్ళిపోతే 3 మిగిలింది ఈ విధంగా. ఓకే, సో అర్థమైంది కదా ఈ స్టెప్. సరే నెక్స్ట్ √3 ఇంటూ √3 3 అయింది, 2 2s 4, డినామినేటర్ 2 2s 4, ప్లస్కి ప్లస్ 1 ఇంటూ 1 1, 2 2s 4. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది మనకు, డినామినేటర్ సేమ్ ఉంది, సో ప్రాపర్ ఫ్రాక్షన్లో ఉంది, 3 + 1 ఎంత 4, సో 4 4 క్యాన్సిల్ అయిపోతే 1. అర్థమైందా, సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకు 1 వచ్చింది. క్లియర్. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 1. దీనికి సంబంధించి షార్ట్ కట్ ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇది యాక్చువల్గా ఫార్ములా బేస్ కింద పోతే sin A cos B ప్లస్ cos A sin B లాగుంది. అంటే దీని ఫార్ములా ఏం షార్ట్ కట్ ఫార్ములా అంటే sin A ప్లస్ B ఫార్ములా. సో sin A ప్లస్ B ఫార్ములా ఏమి sin A cos B ప్లస్ cos A sin B. సో A ప్లస్ ఎంత ఉంది మనకు 60 degrees ఉంది, B ప్లస్ ఎంత ఉంది 30 degrees ఉంది. సో 60 + 30 ఎంత 90. సో sin 90 వాల్యూ ఎంత 1. కాబట్టి మనం డైరెక్ట్ షార్ట్ కట్లో కూడా చేయొచ్చు, లేదా ప్రొసీజర్ వైజ్గా కూడా చేయొచ్చు, రెండు కరెక్టే. క్లియర్. సరే అదే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, సెకండ్ క్వశ్చన్ మనకు. సెకండ్ క్వశ్చన్ 2 tan square 45 ప్లస్ cos square 30 మైనస్ sin square 60. క్లియర్. సరే కలర్ చేంజ్ చేద్దాం, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మీకు. సరే సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే 2 tan square 45, సో 2కి 2 రాయండి. tan 45 వాల్యూ ఎంత, tan 45 వాల్యూ 1 కదా, సో 1 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ప్లస్ cos 30 వాల్యూ ఎంత, cos 30 వాల్యూ √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, మైనస్ sin 60 ఎంత √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. అర్థమైంది ఇంతవరకు. ఓకే, ఇక్కడ ప్లస్ ఫంక్షన్ సేమ్ ఫంక్షన్ ప్లస్లో ఒకటి ఉంది మైనస్లో ఒకటి ఉంది, సో వీటిని మనం క్యాన్సిల్ చేయొచ్చా, ప్లస్ మైనస్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేయొచ్చు. రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ అయిన తర్వాత మనకి ఏం మిగిలింది, 2 × 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి ఆన్సర్ ఎంత 2. క్లియర్. ఓకే, సేమ్ అదే విధంగా థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మీరు ట్రై చేయగలరా చెప్పాలా. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, cos 45 వాల్యూ ఎంత ఉంది, cos 45 అంటే 1/√2 కదా, సో 1/√2 డివైడెడ్ బై secant 30 ఉంది. secant 30 అంటే cos 30కి ఆపోజిట్, cos 30 √3/2, సో secant 30 ఏమవుతుంది 2/√3. నెక్స్ట్ ప్లస్ ఉంటే మనం కూడా ప్లస్ రాద్దాం. తర్వాత cosecant 30 అంటే ఎవరు, sin 30కి ఆపోజిట్, sin 30 1/2, సో ఆపోజిట్ కాబట్టి 2, ఏం లేకపోతే డినామినేట్లో 1 ఉంది. అర్థమైందా స్టెప్. నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. 1/√2 డివైడ్ బై డినామినేటర్లో డిఫరెంట్ ఉన్నాయి, సో √3 × 1 √3, తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × 1 2 ప్లస్ 2 √3, అంతేనా. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాపర్గా రాసుకుంటే ఏమని రాయొచ్చు, 1/√2 ఇంటూ √3/2 ప్లస్ 2 √3. ఓకే, నెక్స్ట్ 1 × √3 డివైడ్ బైలో √2 ఇంటూ 2 ప్లస్ 2 √3. ఓకేనా. దీని ఇంకా కావాలంటే మీరు సింప్లిఫై చేసి రాసుకోవచ్చు, లేదా ఇక్కడికి స్టాప్ చేసినా కూడా నో ప్రాబ్లం. 2√2 ప్లస్ ఇక్కడ చూడండి ఈ రెండు √2 ఇంటూ 2 √3 ఏమవుతుంది, √2 ఇంటూ అంటే ఏ విధంగా ఉంది మనకు
రూట్ ఏ ఇంటూ రూట్ బి ఏమవుతుంది, రూట్ ఆఫ్ ఏబి కదా. సో మనం 2ని పక్కన తీస్తే రూట్ ఆఫ్ 2 3 6, ఈ విధంగా కూడా స్టాప్ చేయొచ్చు ప్రాబ్లమ్. క్లియర్. సో ఇది మనం థర్డ్ క్వశ్చన్. అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ నేను ట్రై చేస్తాను, మీరు ఫిఫ్త్ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేస్తారా, ట్రై చేస్తారా? ఓకే, ట్రై చేయండి. మీకు రాకపోతే నేను చెప్తా, నేను కావాలంటే ఫోర్త్ క్వశ్చన్ చేస్తాం. ఈ ఫిఫ్త్ క్వశ్చన్ మీకు హోంవర్క్ కింద ట్రై చేయండి. ఓకే, మీకు రాకపోతే మీరు కామెంట్లో షేర్ చేయండి, నేను కావాలంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఓకే ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను మనకు, sin30 వాల్యూ ఎంత ఉంది, 1/2. డైరెక్ట్ ఆన్సర్ రాస్తాను ఫోర్త్ క్వశ్చన్కి. sin30 వాల్యూ 1/2 ప్లస్ tan45 వాల్యూ, tan45 అంటే ఎంత, 1 మైనస్ కొసికెంట్ 60. కొసికెంట్ అంటే ఎవరికి ఆపోజిట్, sin60కి ఆపోజిట్. sin60 అంటే √3/2, ఆపోజిట్ అంటే ఇన్వర్స్లీ, సో 2/√3. ఓకే, డివైడెడ్ బై నెక్స్ట్ సీకెంట్ 30 అంటే కాస్ 30కి ఆపోజిట్. కాస్ 30 ఎంత ఉంది, √3/2, సో 2/√3. నెక్స్ట్ ఏం కావాలా మనకు, కాస్ 60 ప్లస్ కాస్ 60 వాల్యూ ఎంత ఉంది, 1/2 ప్లస్ కాట్ 45. కాట్ 45 అంటే టాన్కి ఆపోజిట్. టాన్ వాల్యూ ఎంత, 45, 1/1 కాబట్టి 1 రాయొచ్చు, లేదా 1/1. ఓకే, సో డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 రాస్తాను. ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలంటే సో ఇక్కడ డినామినేటర్ ఏముంది, 2 1 √3 ఉంది. మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది మనకి డినామినేటర్, 2√3 వస్తుంది. న్యూమరేటర్ ఏమొస్తుంది అంటే ఈ ఫంక్షన్ చేసేటప్పుడు ఈ డినామినేటర్ వదిలేసేయండి, రిమైనింగ్ మల్టిప్లై చేయండి. అంటే √3 × 1 √3 × 1 √3, సో ఆన్సర్ √3 ప్లస్. సో 1కి చేసేటప్పుడు ఇవన్నీ వదిలేసేయండి, డినామినేటర్ 1 వదిలేస్తే 2 × 1 2, 2 × √3 2√3, అర్థమవుతుందా, 2√3 మైనస్. ఇప్పుడు ఈ ఫంక్షన్ చేసేటప్పుడు ఈ డినామినేటర్ వదిలేసేయండి, 2 × 1 2, 2 2s 4, సో ఆన్సర్ 4. న్యూమరేటర్ క్లియరా. సేమ్ అదే విధంగా డినామినేటర్లో కూడా. సో ఇక్కడ డినామినేటర్ ఏమో వస్తుంది, 2√3 వస్తుంది. సేమ్ అదే విధంగా ఇది వదిలేస్తే 2 1s 2, 2 2s 4 ప్లస్ ఇది వదిలేస్తే √3 × 1 × 1 అంటే √3. తర్వాత ఇది వదిలేస్తే √3 × 2 × 1 అంటే ప్లస్ 2√3, అంతేనా. ఓకే, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా, క్యాన్సిల్ అవుతాయి. ఏవేవి క్యాన్సిల్ అవుతాయి, ఈ 2√3 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది మనకు, ఏం మిగిలిందంటే సో దీంట్లో నుంచి మనం ఏమైనా కామన్ తీయచ్చా, కామన్ తీయచ్చు. సో √3ని కామన్ తీస్తే 1 + 2, అంతేనా, -4 డివైడెడ్ బై 4. దీనిలో నుంచి ఏమైనా కామన్ తీయచ్చా, √3ని కామన్ తీస్తే 1 + 2, సో √3 × 3 -4/4 + 3√3. ఇది ఫైనల్ ఆన్సర్. అర్థమైందా. ఇక్కడికి స్టాప్ చేయొచ్చు అంటే మనం స్టాప్ చేయొచ్చు, ఇంకా మనం చేయాల్సిన పని లేదు. ఓకే, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి కానీ మనం చేయాల్సిన పని లేదు, ఇక్కడికి మనం స్టాప్ చేయొచ్చు. క్లియర్. సరే, ఫిఫ్త్ క్వశ్చన్ హోంవర్క్ చేస్తారు కదా, ట్రై చేయండి. మీకు రాకపోతే నేను మరి కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే సెకండ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చూద్దాం. సరే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, 2 tan 30/1 + tan³ 30, సారీ tan² 30. ఓకే, సరే ఈ ప్రాబ్లమ్ చేద్దాం, సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చాడు మనకు, ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం, క్వశ్చన్ క్లియర్గా. సో 2 tan 30/1 + tan² 30, ఇదే కదా క్వశ్చన్ మనకు, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సరే మనకి వాల్యూస్ కావాలా. సో వాల్యూస్ ఏముంది, tan 30 వాల్యూ ఎంత ఉంది, 1/√3. సో 2 × 1/√3 డివైడెడ్ బై 1 + tan² 30. tan 30 వాల్యూ 1/√3, దానికి స్క్వేర్. ఓకే, నెక్స్ట్ న్యూమరేటర్ ఏమవుతుంది, 2/√3 అవుతుందా, ఎందుకు, 2 × 1 2, 2/√3. డినామినేటర్ ఏమవుతుంది, 1 ప్లస్ ఈ రూట్కి స్క్వేర్కి వెళ్ళిపోతే 1/3. సో 2/√3, అంతేనా ప్రాబ్లం, 2/√3. సో 3 ప్లస్ మైనస్ ఆ క్వశ్చన్లో, ఓకే ప్లస్ 3 + 1, 3 + 1 ఎంత, 4, సారీ 3 × 1 3 + 1 4, 4/3. ఓకేనా. సో దీన్ని మనం 2/√3 × 3/4 కింద రాసుకోవచ్చు, అంటే 2 1s 2 2s. సో మనకేమొచ్చింది, 3/2√3. సో ఈ ఫంక్షన్ని మనం ఒక పని చేద్దాం, √3ని ఒకసారి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుంది, √3 × √3 3 అయిపోతుందా. సో 3√3/2 × 3 అయింది. ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, సో √3/2 అయింది. అర్థమవుతుందా చెప్పిన పాయింట్. సో √3/2 ఇక్కడ అబ్జర్వ్ చేయండి, √3/2 మనకి ఎక్కడ కనిపిస్తుందా, ఈ క్వశ్చన్లో sin 60 దగ్గర కనిపిస్తుంది. అంటే ఈ వాల్యూ అబ్జర్వ్ చేస్తే మనము sin 60కి ఈక్వల్ ఉంది ఈ ఆన్సర్, అంతేనా. అంటే ఓవరాల్గా పాయింట్ ఏమి, ఇది
దీనికి ఈక్వల్ అనిపిస్తుంది. ఏ విధంగా ఈక్వల్ అంటే sin 2θ ఫార్ములా కింద. అంటే అబ్జర్వ్ చేయండి, ఇక్కడ sin 2θ ఏం రాయొచ్చు, sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అని రాయొచ్చా. సో ఫార్ములా sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కోసం మనం ఇదంతా అయితే సాల్వ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి మనకి తర్వాత వస్తాయి, కానీ ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఫార్ములాని. sin 2θ ఫార్ములాని 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకే, సరే. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత, sin 2θ కాబట్టి sin 60 ఆన్సర్. ఆప్షన్ నెంబర్ ఏ. ఆప్షన్ నెంబర్ ఏ అనేది ఆన్సర్. అర్థమైంది కదా ఎందుకు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 1 మైనస్ tan స్క్వేర్ కనిపిస్తుందా, 1 మైనస్ tan స్క్వేర్ 45 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45 ఉంది క్వశ్చన్. సో ఇది ఏందో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి ఏమి 1 మైనస్ tan స్క్వేర్, క్వశ్చన్ నెంబర్ 2, tan స్క్వేర్ 45 బై 1 ప్లస్ tan స్క్వేర్ 45. సో మనకి tan 45 వాల్యూ తెలుసు కదా, 1 మైనస్ tan 45 వాల్యూ ఎంత, 1. tan 45 వాల్యూ 1, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసినాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ 1 ప్లస్ 1 స్క్వేర్. సో 1 మైనస్ 1 బై 1 ప్లస్ 1 ఏమవుతుంది ఆన్సర్. సో పై న్యూమరేటర్ 0, కింద 1, ఆన్సర్ 0. ఓకేనా. సో ఆన్సర్ 0. మనకి టేబుల్లో ఎక్కడైనా 0 వచ్చే ఛాన్సెస్, ఎక్కడెక్కడ 0 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కనుక చూడండి, sin 0లో 0 వచ్చే ఛాన్స్ ఉంది, తర్వాత cos 90 దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది, అంతేనా, cos 90. సో ఇప్పుడు దీన్ని మనం ఏమనుకోవచ్చు, అయితే sin 0 కింద తీసుకోవచ్చు, sin 0, లేదా cos 90 కింద తీసుకోవచ్చు, అంతేనా. 0 అవుతుందా. సో ఎగ్జాక్ట్లీ అదే. సో ఇక్కడ చూడండి, మనకి ఫార్ములాలో మనం దీన్ని cos 245 డిగ్రీస్ అనుకున్నాం అనుకోండి, 90 వస్తుందా, cos 90, ఇవి రెండు ఈక్వల్ అవుతాయా. అంటే దీని మీనింగ్ ఏమి, cos 2θ ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకే, ఇప్పుడు చూడండి, sin 2θ ఫార్ములా వచ్చింది, cos 2θ ఫార్ములా వచ్చింది. అదే విధంగా మనం tan 2θ అని కనుక్కోవచ్చా. tan 2θ కావాలంటే ఫార్ములా ఏమి, sin 2θ బై cos 2θ రాయొచ్చా, రాయొచ్చు. sin 2θ ఫార్ములా 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ, అంతేనా. నెక్స్ట్ cos 2θ ఫార్ములా 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. అర్థమైందా లేదా. సో ఏవేవి క్యాన్సిల్ చేయొచ్చు దీంట్లో, మనం డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి రెండు క్యాన్సిల్ చేసాం. ఏం మిగిలింది మనకు. సో న్యూమరేటర్లో 2 tan θ డివైడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ θ. ఇది దేనికి ఫార్ములా, tan 2θకి ఫార్ములా. సో ఇక్కడ చూడండి, ఫార్ములాస్ అన్ని చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇది tan 2θ 2 tan θ బై 1 మైనస్ tan స్క్వేర్ θ. cos 2θ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. తర్వాత sin 2θ ఈజ్ ఈక్వల్ 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఒక నోట్స్లో రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. లేదా టెక్స్ట్ బుక్లో రాసుకొని ఒక బాక్స్లో పెట్టి దాన్ని ఒక స్టార్ మార్క్ వేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్, మనం ప్రాక్టీస్ చేద్దాం రెగ్యులర్గా. క్లియర్. సరే, ఇప్పుడు ఓవరాల్గా మనం ఆప్షన్స్ లేదా సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది. సో sin 0 కావచ్చు లేదా cos 90 కావచ్చు. ఈ క్వశ్చన్కి sin 0 లేదా cos 90. సో ఓవరాల్గా ఆన్సర్ అయితే ఇంకా 0 కావాలా. సో ఆన్సర్ 0. అర్థమైందా. ఎందుకు, ఆన్సర్ ఎంత వచ్చింది మనకు, 0 వచ్చింది. 0 బై 1 0, కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ టర్మ్స్లో చూడాలంటే ఇది sin θకి ఈక్వల్, అదేవిధంగా cos 90కి ఈక్వల్. సో cos 90ని మనం 245 లాగా రాసుకున్నాం కాబట్టి cos 2θకి ఈక్వల్ అని దాని మీనింగ్. ఇది మనం డెరైవ్ చేసినాం. ఆన్సర్ అయితే 0. క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, sin 2θ ఈజ్ ఈక్వల్ టు 2 sin θ ఈజ్ ట్రూ వెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు. క్వశ్చన్ సైన్ కలర్ చేంజ్ చేసుకుందాం. క్వశ్చన్లో sin 2a ఈజ్ ఈక్వల్ టు 2 sin a అన్నాడు. ఓకే, ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ఏ వాల్యూ అంటే యాంగిల్ ఇంకా 0 ఉందనుకోండి, ఇది 2 into 0, ఇక్కడ కూడా 0 ఉందనుకోండి, sin 0 0, 0 into 2 0, ఇక్కడ కూడా 2 into 0 0, అంటే బోత్ సైడ్ ఈక్వల్ అనే. అలా కాకుండా మనం 30 డిగ్రీస్ తీసుకున్నాం అనుకో, 30 అంటే 2 into 30 60 అయిపోతుంది. sin 60 వాల్యూ ఎంత, 0, 1/2 1/2 √3/2. ఇక్కడ 2 into 30 వాల్యూ ఎంత, 1/2. సో √3/2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. సో మనకి ఏ యాంగిల్ దగ్గర కూడా రెండు మ్యాచ్ కావు. ఎక్కడ మ్యాచ్ అవుతాయంటే ఏ వాల్యూ 0 ఉన్నప్పుడు మాత్రమే. 0 ఉన్నప్పుడు 0, sin 0 0, 0 into 2 0, తర్వాత 2 into 0 0. సో బోత్ సైడ్ మనకు 0 అవుతాయి కాబట్టి సో ఏ వాల్యూ ఎంత ఉంటుంది, ఏ యాంగిల్ 0 డిగ్రీస్ అయితే ఉంటుంది. ఓకే, క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్,
2tan30/1 - tan²30. ఇది ఎక్కడ చూసినాం మనం ఫార్ములా? సో ఇదే కదా ఫార్ములా. సో ఈ ఫార్ములా ప్రకారంగా దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? tan2θ అంటే tan2 ఇంటూ ఇక్కడ 30 ఉంది కాబట్టి 30 × 2 60 అంటే tan60 ఆన్సర్. క్లియర్? సో ఈ 3 ఫార్ములాస్ మీరు ఇంకా బాగా అర్థం చేసుకుని బై హార్ట్ చేస్తే మనకి డైరెక్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు ఈ ఎక్సర్సైజ్ నుంచి అయితే కనుక. అర్థమైందా? సరే, నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకే.